జీవుడు. తర్వాత కర్మ అంటే ఏమిటి అంటే, కర్మ అంటే ఏంటంటే ఈ శరీరంతో భోగభాగ్యాలు అందుకోవాలన్నా, లౌకికమైన వైదికమైన ఫలితాలు అందుకోవాలన్నా వేద విహితమైన కర్మాచరణ చేయాలన్నమాట. అయితే ఏంటి, ఇది ప్రపంచంలో పుట్టే ప్రతి వస్తువులు మానవుల కర్మఫలం అనుభవించడానికి సాధనంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులు పుట్టడానికి కారణం మనం చేసుకున్న కర్మలే. అంటే మనం చేసుకున్న కర్మలను బట్టి ఆ వస్తువులు, కొన్ని వస్తువులు మనకి సంతోషాన్ని ఇస్తున్నారు, కొన్ని దుఃఖాన్ని ఇస్తున్నాయి. అలాగా మన కర్మల ఫలితంగానే ఆ వస్తువులు పుడతాయి. అవి అనుభవింప చేయడానికే ఆ కర్మలు పుడతాయి, తర్వాత ఆ వస్తువులు పుడతాయి. తర్వాత ఏంటి, అధిదైవం అంటే ఏంటి అని అడిగాడు. అధిదైవం అంటే ఏంటంటే హిరణ్య గర్భుడిని, ఆయన ప్రథమ శరీరి అని కూడా అంటారు, కార్య బ్రహ్మ అని కూడా అంటారనమాట. ఆ హిరణ్య గర్భుడిని ఆయన యొక్క సృష్టిని అనుసరించే దేవతలు మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. సో ఆయన్నే అధిదైవం అని అంటారనమాట. తర్వాత అధియజ్ఞం అంటే ఏంటి అంటే యజ్ఞాలలో దేవతగా ఎవరిని ఉపాసన చేయాలి అని అడిగితే, యజ్ఞాల్లో దేవతగా నన్నే ఉపాసన చెయ్యాలి. అహమేవ అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర అంటే ఈ యజ్ఞాలలో నన్నే ఉపాసన చెయ్యాలి అనేది పరమాత్మ చెప్పారనమాట. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ప్రయాణ కాలంలో నిన్ను ఎలా ధ్యానం చెయ్యాలి అంటే 5వ శ్లోకంలో ఏం చెప్పారు పరమాత్మ, ఫస్ట్ ప్రయాణ కాలంలో పరమాత్మని ధ్యానం చేస్తే మనకి వచ్చే ఫలితం ఏంటి అనేది 5వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంటే ఏంటి, ప్రయాణ కాలంలో నన్ను ధ్యానిస్తూ శరీరం వదిలితే నన్నే పొందుతారు అనే సామాన్య నియమాన్ని 5వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్పారు, ఏ ఏ భావాలతో శరీరాన్ని వదులుతారో దానికి తగ్గ జన్మల్ని పొందుతారు అనేది 6వ శ్లోకంలో చెప్పారు. అయితే దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏ ఏ భావాలతో జీవితాంతం గడుపుతూ ఉంటాం, ఎవరి మీదైనా కోపంతోటో, లేదు పిల్లల మీద ఇంటి మీద వ్యామోహంతోటో, దాంతో భావంతో కనుక మనము జీవితం అంతా గడిపితే చివరిలో కూడా అవే గుర్తొస్తాయి. అవే గుర్తొచ్చి మన నెక్స్ట్ జన్మ దానికి అనుకూలంగానే ఉంటుంది అనేది పరమాత్మ చెప్పారనమాట. తర్వాత ఏం చెప్పారు 7వ శ్లోకంలో, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయః అని చెప్పారు. అంటే నిరంతరం పరమాత్మనే స్మరిస్తే గనక చివరి క్షణం కూడా పరమాత్మే గుర్తొస్తుంది. అలా పరమాత్మ గుర్తొస్తే గనక ఆయన్ని తప్పక పొందుతాము అనేది చెప్పారు. అయితే మనందరికీ ఒక అనుమానం వస్తుంది, నిజంగా అండి మరి అలా నిరంతరం పరమాత్మని స్మరిస్తూ ఉండడం ఎలా కుదురుతుంది? మేము ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం, మాకు తెలియకుండానే మా మనసు జారిపోతూ ఉంటుంది, మరి ఇది మేము ఎలా సాధన చేయగలము అంటే దానికి 8వ శ్లోకంలో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు, అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంటే ఏంటి, ఏ క్షణంలో అంటే అభ్యాసం చేయాలన్నారు. అంటే పరమాత్మని అస్తమాటు ధ్యానం చేయడం అనేది అభ్యాసం చేయాలి. కానీ మన మనసు జారిపోతుంది కదా అంటే దానికి ఒక చిన్న సలహా ఏమిచ్చారంటే, ఏ క్షణంలో పరమాత్మ స్మరణ వచ్చినా దాన్ని నిలుపుకోవాలి. సరే మనం ఏదో పని చేస్తూ ఉంటాము, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ కాసేపటికి మళ్ళీ వస్తుంది, అరే మనం ఏదో స్తోత్రం మొదలెట్టే మధ్యలో ఆగిపోయాం కదా. అయితే అలా వెనక్కి వచ్చాక దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఒకసారి అలా నిలిచాక మనసు ఇతర వ్యవహారాలకు పోకుండా చూడాలి. ఇలా చేస్తే కనుక మన సాధన అభ్యాసం అవుతుంది, కొంచెం సరళతరం అవుతుంది అని పరమాత్మ చెప్పారన్నమాట. తర్వాత సరే మరి ఈ పరమాత్మ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సగుణ రూపంగానా నిర్గుణ రూపంగానా అని మనకు అనుమానం వస్తే దానికి పరమాత్మ ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలి అని సంగ్రహంగా పరమాత్మ తత్వం గురించి 9వ శ్లోకంలో చిన్నగా ఒక సూచన ఇచ్చారు. ఏం చెప్పారు, కవిం పురాణ మనుశాసితారం అణోరణీయాంస మనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారంటే ఏంటి, ఇక్కడ కవిం పరమాత్మని ఎలా వర్ణిస్తారు, కవిం అంటే ఏంటి, జరిగేది
జరిగినది జరగబోయేది తెలుసున్నవారు, అంటే 3 కాలాల్లో ఉన్నవారు పరమాత్మ. ఆయన సర్వజ్ఞుడు. తర్వాత ఏంటి, పురాణం, ఎప్పటికీ పాతపడ్డు, ఏ వికారాలకి లోను కాకుండా ఉంటారు. అనుశాసితారం అంటే ఏంటి, ప్రపంచంలో ఏ వస్తువుల్ని పుట్టించాలి, వాటిని శాసించి కావలసిన పనులు చేయించేవారు ఆయన. అంటే సూర్యుడు చంద్రుడు ఆయన శాసనంతో నడుస్తున్నాయి అన్నమాట. తర్వాత ఈ లోకంలో ప్రతి పనికి ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా పరమాత్మ అన్నమాట. తర్వాత ఏం చెప్పారు, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, సూర్యుడిలాగా ప్రకాశించే చైతన్య స్వరూపుడు, చీకటికి అవతల ఉండేవాడు అనేది పరమాత్మ. ఇలాగ మనం అంటే ఉపనిషత్తుల్లో ఎలా చెప్పాయో అలాగ పరమాత్మ స్వరూపాన్ని భావన చేయాలి అని చెప్పారన్నమాట. తర్వాత ఇంకా 10వ శ్లోకంలో ఏం చెప్పారు, ప్రయాణ కాలంలో దీన్ని ఏం చేయాలి, కనుబొమ్మల మధ్యలో ప్రాణశక్తిని తెచ్చిపెట్టుకుని అచంచలంగా నన్నే ఎలా ధ్యానించాలో అలా ధ్యానిస్తారో వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పారు. భృగోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుష ఉపైతి దివ్యం అని చెప్పారనమాట. అయితే ఇది యోగ సాధకుల పద్ధతి గురించి చెప్పారనమాట. తర్వాత ఏం చేశారు, ఇంకా ప్రణవోపాసన గురించి చెప్పారనమాట. ప్రణవోపాసన గురించి ఎలా చెప్పారు, ఓమైతే అదేంటి 12వ శ్లోకం, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యత మూర్ధ్యాధ్యాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. అంటే ఏంటి, మొత్తము మన మన మనస్సుని హృదయంలో పెట్టి ఈ ఆజ్ఞాచక్రంలో ప్రాణశక్తిని పెట్టి అక్కడ మన ఓంకార జపం చేయాలి, ప్రణవ జపం చేయాలి. ప్రణవోపాసన చేసుకున్న వాళ్ళంతా ప్రణవ జపం చేస్తే కనుక యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం, అలా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ కనుక ప్రాణాలను వదిలేస్తే నన్ను తప్పక పొందుతారు. అంటే ఓంకారం అనేది ఏంటి, పరమాత్మకి వాచిక స్వరూపం ఓంకారం అన్నమాట. సో నన్ను తప్పక పొందుతారు అనేది చెప్పారన్నమాట. అయితే సరేనండి, మాకు యోగాభ్యాసము తెలియదు, ఈ ప్రణవోపాసన కూడా తెలియదు, మరి మేము ఎలా పొందాలి పరమాత్మని అంటే దానికి 14వ శ్లోకంలో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు, అనన్య చేత సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అంటే ఏంటి, అనన్య భక్తితో ఉండడం, అనన్య చేతస్సుగా ఉండడం ఒకటే మార్గం అన్నమాట. అలా ఎవరైతే నన్ను ధ్యానిస్తూ ఉంటారో అనన్యమైన భక్తితో, వాళ్ళు నన్ను తప్పక పొందుతారు అని చెప్పారనమాట. ఇంకోటి, సరే పరమాత్మను పొందామండి, దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి అంటే అది చెప్పారనమాట. ఏం చెప్పారు, 15వ శ్లోకంలో, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. అంటే ఒకసారి పరమాత్మని పొందితే కనుక మనకి పునర్జన్మ ఉండదు, అంటే దుఃఖాలతో నిండిన అశాశ్వతమైన పునర్జన్మ ఉండదు. నన్ను పొందిన వాళ్ళు ఇంకా పరమగతిని పొందుతారు అనేది పరమాత్మ చెప్పారు. ఇంకా 16వ శ్లోకంలో ఏం చెప్పారు, పరమాత్మని కాకుండా మిగతా ఏ లోకాలు పొందినా కానీ మనం చేసుకున్న కర్మ ఫలితాలు అనుభవించి మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిందే అని చెప్పారనమాట. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే మిగతా లోకాలకు వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ కర్మల ఫలితాలను అందుకుని వెనక్కి వచ్చేయాలి, కానీ పరమాత్మని పొందిన వాళ్ళు మటుకు వెనక్కి రావడం అనేది ఉండదు, పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పారనమాట. తర్వాత ఇంకా ఏం చెప్పారు, సరే మరి ఎంతకాలం ఈ పునరావృత్తి, అసలు దీనికి అర్థం ఏంటి అంటే కాలం మీద అవగాహన కోసం ఏం చేశారు, శ్లోకం 17, 18లో అంటే మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, కార్యబ్రహ్మ హిరణ్య గర్భుడి యొక్క పగలు ఎలా ఉంటుంది, ఆయన కాలమానం ఎలా ఉంటుంది అనేది పరమాత్మ ఇందులో క్లుప్తంగా చెప్పారనమాట. 17వ శ్లోకంలో 18వ శ్లోకంలో. ఇంకా తర్వాత ఏం చెప్పారు, ఆయన కళ్ళు తెరిస్తే సృష్టి జరుగుతుంది, కళ్ళు మూస్తే ఆయనలోనే లీనమైపోతుంది, సృష్టి వినాశనమే. ఆయన కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటారు, సో సృష్టి ఆయన నుంచి వస్తుంది, ఆయనలోకే వెళ్ళిపోతుంది. అంటే సృష్టించబడుతూ ఉంటాయి, మళ్ళీ లయం చెందుతూ ఉంటాయి, ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అనేది పరమాత్మ చెప్పారన్నమాట. తర్వాత
అయితే పరమాత్మ ఈ కాలాన్ని గురించి ఆయన ఏం చెప్పారు? ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నారు అంటే అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మీ మనస్సుల్లోనే ఉన్నారు, ఇంకా అది ఎవరో కారు, నేనే ఆ పరమాత్మని అని చెప్పారనమాట. తర్వాత 22వ శ్లోకంలో ఏం చెప్పారు? పురుషస్య పరఃపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అంటే అచంచలమైన అనన్య భక్తికి మాత్రమే పరమాత్మ దొరుకుతాడు అని చెప్పారనమాట. తర్వాత 24, 25, 26 శ్లోకాల్లో ఏంటంటే ఏం చెప్పారు? మనము ఉపాసకులమయ్యి శరీరాన్ని వదిలేస్తే ఏ దారిలో వెళ్తాము, సత్కర్మాచరణ చేసుకుని శరీరాన్ని వదిలేస్తే ఏ దారిలో వెళ్తాము అని శుక్ల కృష్ణ మార్గాల గురించి చెప్పారనమాట. అంటే ఉత్తర దక్షిణ మార్గాల గురించి చెప్పారు. వీటి గురించి ఎందుకు చెప్పారు అంటే పరమాత్మ ఇదే, వీటి గురించి కనుక కనీస అవగాహనైనా ఉంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలి మనమే నిర్ణయించుకుని మన జీవన విధానాన్ని కూడా అటువైపుగా మార్చుకోగలము అనేది చెప్పారనమాట. అంటే ఏంటి? ఉత్తర మార్గము, దక్షిణ మార్గం. ఉత్తర మార్గంలో వెళ్తే కనుక అంటే ఉపాసన చెందిన వాళ్ళందరూ కూడా ఉత్తర మార్గంలో పైకి వెళ్తారు, వెళ్ళి హిరణ్య గర్భాది లోకాలని చేరుకుంటారు. చేరుకుని అక్కడ కూడా ఉపాసన చేసినట్లయితే అక్కడే బ్రహ్మని కలిసి పరమాత్మ తత్వం పొంది వెనక్కి తిరిగి రారు. అదే అక్కడ కూడా ఉపాసన చేసుకోలేకపోతే కనుక వాళ్ళు చేసిన కర్మల ఫలితాలను అనుభవించి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు. ఇది ఉత్తర మార్గం. దక్షిణ మార్గం అంటే ఏంటంటే సత్కర్మాచరణ చేసుకున్న వాళ్ళు దక్షిణ మార్గం గుండా పైలోకాలకు చేరుతారు. వాళ్ళు చంద్రలోకానికి చేరుతారు. చంద్రలోకానికి చేరి అక్కడ ఏం చేస్తారు? వాళ్ళ కర్మలకి ఫలితాలను అనుభవించి మళ్ళీ మానవులుగానే పుడతారనమాట. మళ్ళీ అంటే వాళ్ళ సాధనని కంటిన్యూ చేసుకునేలాగే పుడతారనమాట. ఇది దక్షిణ మార్గం. అది కాకుండా 3వ మార్గం గురించి కూడా పరమాత్మ సూచించారు. అంటే ఎవరైతే దుష్కర్మల్ని చేస్తారో, నిషిద్ధ కర్మల్ని చేస్తారో వాళ్ళు 3వ మార్గంలో వెళ్తారు. అంటే వాళ్ళ నెక్స్ట్ జీవితాలు ఎలా ఉంటాయి? పురుగులుగా పుడతారు, కీటకాలుగా పుడతారు, లేదు వెంటనే జన్మ మరణాలు ఉండేలాగా పుడతారు, లేదు కష్టాల్లో కూరుకుపోయి పుడతారు. అంటే ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధన అనేదే చేయలేరనమాట. అలాంటి 3వ మార్గం గురించి చెప్పారు. అంటే పరమాత్మ ఏం చెప్పారు? ఈ 3వ మార్గం జోలికి మీరు వెళ్ళొద్దు. మొదటి మార్గము మంచిది, లేదు 2వ మార్గం, ఈ 2 మార్గాల్లోనే మీ జీవిత విధానాన్ని ఉంచుకోని కానీ 3వ మార్గం వైపుకు వెళ్ళొద్దు అని చెప్పారనమాట. తర్వాత తర్వాత ఏం చేశారు పరమాత్మ? 26వ శ్లోకంలో ఈ 2 దారుల్లో ఏది మంచిదే మీరే నిర్ణయించుకోండి, తర్వాత మీ ఆలోచనలు నియంత్రించుకుంటే కనుక సరైన నిర్ణయం చేయగలరు అని ఒక సూచన కూడా చేశారు పరమాత్మ. తర్వాత 28వ శ్లోకంలో ఏం చెప్పారు? లాస్ట్ శ్లోకంలో వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అంటే ఏంటంటే ఈ సకల కర్మలకి ఉపాసనలకి ఫలితం ఒక ఎత్తు, అయితే అంతకి పై ఎత్తు ఫలితం తత్వజ్ఞానం అన్నమాట. ఆ తత్వజ్ఞానం పొందడానికి అందరూ పరమాత్మ ప్రయత్నం చేయాల్సిందే. నిరంతరం పరమాత్మ స్మరణ చేయమని, అనన్య భక్తితో ఉండమని పరమాత్మ ఈ అధ్యాయంలో సూచన చేశారనమాట. దాని ద్వారా తత్వజ్ఞానాన్ని పొందమని పరమాత్మ ఈ 8వ అధ్యాయంలో సూచన చేశారు. అయితే దీనికి ఈ అధ్యాయానికి ఫలశ్రుతిగా పద్మపురాణంలో ఒక కథ ఉందన్నమాట. పద్మపురాణంలో ఒక భావుడు అని ఒక అతను ఉండేవాడు. అతనేంటి, చిన్నప్పుడు మామూలుగా విద్యాభ్యాసం చేశాడు, చిన్న పుణ్యాలు చేసుకున్నాడు, బాగానే ఉంది. కానీ పెద్దయ్యాక ఏం చేశాడు? చేయరాని, అంటే ధన సంపాదన కోసం చేయరాని అక్రమాలన్నీ కూడా చేశాడనమాట. సరే, శరీరం విదిలిపెట్టే టైం వచ్చింది. సో పరమాత్మని కనీసం భావన చేసుకునే అవకాశం లేకుండా శరీరం వదిలేశాడు. డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయాడు. సరే, అక్కడ అనుభవించాల్సిన శిక్షలన్నీ అనుభవించాడు.
అనుభవించాక వాళ్ళేమన్నారంటే యమభటులు, ఇక్కడ ఇంకా నీకు వేయాల్సిన శిక్షలైతే ఏమీ లేవు. కానీ నీ పాపం అయితే ఇంకా అలాగే ఉండిపోయింది. అందుకని నువ్వు మళ్ళీ తిరిగి మానవ లోకానికి వెళ్ళిపో. ఒక కష్టతరమైన జన్మని తీసుకుని అక్కడే ఉండు అని కిందకి పంపించేస్తారు. సో అతను భూలోకానికి వచ్చి ఒక తాటి చెట్టులాగా పుడతాడనమాట. అంటే ఒక ఎడారిలో తాటి చెట్టు, నీళ్లు లేక అలమటిస్తూ చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు ఏమవుతుంది, ఆ తాటి చెట్టు కిందకి ఇద్దరు పిశాచ దంపతులు వస్తారనమాట. అతని పేరు కుశబలుడు, ఆమె పేరు కుమతి అనమాట, భార్యాభర్తలు. సరే వాళ్ళిద్దరూ ఏంటి, ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మనకి ఈ పిశాచ శరీరం ఎందుకు వచ్చింది అని కూర్చుని ఆలోచించుకోవడం మొదలెట్టారనమాట. మొదలెడితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, వాళ్ళిద్దరూ కూడా కొంచెం మంచి కుటుంబాల్లోనే పుట్టారు, విద్యాభ్యాసం చేశారు, అంతా బానే ఉంది. కానీ పెళ్ళయ్యాక ఏం చేశారు, ధనం మీద వ్యామోహంతో దానాలన్నీ కూడా తీసుకుంటారు అనమాట. అంటే ఎవరైనా ఏదైనా దానం ఇస్తాను అంటే తీసేసుకోవడమే. అయితే వాళ్ళ దానం ఇస్తూ ఉంటే దాంతో పాటు వాళ్ళ పాపాన్ని కూడా మనకి ఇస్తున్నారు. అది పోవడానికి కొంత జపం అది చేయాలి. వీళ్ళు దాని మీద దృష్టి పెట్టరు. మనం ఎంత దానం తీసుకున్నాము, మన సంపద ఎంత పెరిగింది అన్న దాని మీద దృష్టి పెడతారనమాట. దృష్టి పెట్టి ఏమవుతుంది, వాళ్ళ పాపాలని కూడా తీసేసుకుంటారు. సరే ఇద్దరు శరీరాన్ని వదిలేస్తారు. వదిలేశాక ఇంకా యమభటులు కూడా వీళ్ళని పైకి తీసుకెళ్ళరు. మీరు ఇన్ని దానాలు చేసుకుని ఇంత పాపం మూట కట్టుకున్నారు గనక మీరు పిశాచ శరీరాన్ని పొందండి అని చెప్తారు. అంటే పిశాచ శరీరంలో ఒక రకమైన మంట ఉంటుందన్నమాట. ఆ మంట పోవాలంటే ఏదో ఒక జీవుణ్ణి ఆశ్రయించాలి. బానే ఉంది, కానీ ఆశ్రయించినందుకు మళ్ళీ పాపం వస్తుంది. సో మామూలుగా అయితే మంటతో ఉండలేరు, అలానే జీవుని ఆశ్రయిస్తే మళ్ళీ పాపం వస్తుంది. ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఇలా చాలా కాలం అవుతుంది అనమాట. ఇంకా ఆ రోజు ఆ తాటి చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో కుమతికి ఏంటంటే, 8వ అధ్యాయంలో మొదటి శ్లోకం, మొదటి లైనే, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. ఆవిడ ఏమంటుందంటే, మనం ఇంత చదువుకున్నాం కదా, మరి మనకి ఇంత దానాలు అవి తీసుకుంటున్నప్పుడు దాని గురించి కానీ మనకు ఒక్కసారి కూడా ఈ శ్లోకాలు గుర్తు రాలేదేంటి, భగవద్గీత మనం ఒక్కసారి కూడా దీని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయలేదేంటి అని ఆవిడ అనుకుంటూ ఉంటుంది. సరే అతను కూడా ఏం చేస్తారు, వాళ్ళకి అర్థం తెలియదు. ఈ వాక్యాన్ని ఇద్దరు కూడా తిప్పి తిప్పి అనుకుంటూ ఉంటారు. అతనోసారి అంటాడు, ఆమెసారి అంటుంది, ఇలాగా చెట్టు కింద కూర్చుని అనుకుంటూ ఉంటారు అనమాట. అయితే అలా పారాయణ చేయగా అలా పునరావృత్తి చేయగా వాళ్ళకి ఆ పిశాచ శరీరం పోతుంది. అంటే కనీసం యమలోకం వెళ్ళే అర్హత వస్తుందన్నమాట. అయితే వీళ్ళ సంభాషణ అంతా కూడా ఈ తాటి చెట్టులా ఉన్న భావుడు కూడా వింటున్నాడు. అతను కూడా అదే అనుకుంటాడు, నిజమే, నేను కూడా చిన్నప్పుడు భగవద్గీత నేర్చుకున్నాను, కానీ నేను కూడా ఒక్కసారిగా పరమాత్మ ఏం చెప్పాడు, మనం ఏం చెయ్యాలి, మన జీవనం ఎలా ఉండాలి అన్న దాని మీద దృష్టి పెట్టలేదు అని అతను కూడా ఏం చేస్తాడు, అదే వాక్యాన్ని తిప్పి తిప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. అనుకుంటూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఒక్క పిడుగుపాటు వస్తుంది. పిడుగుపాటు వచ్చి ఆ తాటి చెట్టు కాస్త చచ్చిపోయి అతను అక్కడ ఆ జీవుడు ఏమవుతుందంటే వెళ్ళి కాశీ క్షేత్రంలో పుడతారనమాట. కాశీ క్షేత్రంలో పుడతాడు. గంగా నది ఒడ్డున రోజు ఏం చేస్తాడు, గొప్ప విష్ణు భక్తుడు, రోజు హరినామ స్మరణ చేస్తూ ఉంటాడు. అలాగే ఇదే లైన్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటాడు అనమాట. నిరంతరం ఆవృత్తి చేసుకుంటూ ఉంటారనమాట. సరే అలా చేయగా అతని పూర్వజన్మ పాపాలన్నీ పోతాయి. అతను ఇంకా శరీరం వదిలేసే టైం వస్తుందన్నమాట. సరే అతన్ని అనుగ్రహించడానికి శ్రీహరే స్వయంగా కిందకు వద్దాం అనుకుంటారు. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ఇతను జీవితం అంతా కూడా హరినామస్మరణ చేశాడు కదా, మరి మీరు ఇతనికి ఏ ఫలితం ఇవ్వకపోతున్నారు అని అడుగుతుందన్నమాట. అంటే అప్పుడు ఆయన అంటారు, నేను ఇంకా ఏం అనుకోలేదు, కిందకి వెళ్ళి అతనికి అప్పుడు నాకు ఏమనిపిస్తే అదే ఇస్తాను అని పరమాత్మ చెప్తారు. దానికి లక్ష్మీదేవి ఏమి సలహా ఇస్తుందంటే, అనంతమైన ఫలితాన్ని ఇచ్చే భగవద్గీత 8వ అధ్యాయం పారాయణలో ఒక భాగమైనా అతను చేశాడు, అదే జీవితాంతం చేస్తూ ఉన్నాడు కనుక అతనికి అనంతమైన ఫలితం ఇవ్వాల్సిందే అని లక్ష్మీదేవి ఆయనకి సలహా ఇస్తుంది. సరే అని విష్ణుమూర్తి కిందకు వచ్చి ఏం చేస్తారు, తత్వజ్ఞానం గురించి బోధించి మోక్షం ఇస్తారనమాట. ఇది ఈ కథ పద్మపురాణంలో. అయితే మనం ఈ కథల్లో సూక్ష్మంగా ఏముంది మెసేజ్ అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఏంటి, ఇక్కడ
అదేంటి ఎంత మొద్దులా ఉన్నా గాని, అంటే ఇప్పుడు తాటి చెట్టు అంటే ఏంటి మొద్దులా ఉంటుంది కదా! అలాంటి మొద్దులా ఉన్నా కూడా, లేదు పిశాచ స్వభావం. పిశాచ స్వభావం ఏంటి? వాళ్ళు లాభం వాళ్ళకి చేసుకోరు, ఎదుటి వాళ్ళకి చేయరనమాట. అంటే స్వార్థంతో ఉన్నా గాని, ఎంత మొద్దులా ఉన్నా గాని, జీవితంలో ఒకసారైనా మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఏంటి? కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ? ఈ ప్రశ్నలు వేసుకోవాలి. వీటికి సమాధానాలు అర్థం చేసుకునే ప్రయత్నం, అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే పరమాత్మ ఎవరు, నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోవడం, దానికి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి అనేది ఈ కథలో సూచిస్తున్నాను అనమాట. అలా అనుకుంటే కనుక తప్పక తరిస్తారు, సద్గతి తప్పకుండా వస్తుంది అనేది ఈ కథలో మనకి అంతర్లీనంగా ఉండే సారాంశం అనమాట. ఇది 8వ అధ్యాయం. అందుకని ఇంత విశిష్టమైన 8వ అధ్యాయాన్ని మనం వీలున్నప్పుడల్లా పారాయణ చేసుకుంటూ ఉంటాం. దాని అర్థాల్ని మనం అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం. సరే, దీంతో ఈ అధ్యాయం అయిపోయింది. స్వస్తి.